టెలివిజన్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మహాభారత్ టీవీ సీరియల్లోని కర్ణుడి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించుకున్న ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ తన 68వ ఏట క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయనకు కొద్ది నెలల క్రితం వ్యాధి తిరగబెట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. పంకజ్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పంకజ్ అంత్యక్రియలు ముంబైలోని పవన్ హాన్ శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన సతీమణి అనితా ధీర్, కుమారుడు నటుడు నికితన్ ధీర్ ఉన్నారు. పంకజ్ ధీర్ సినీ ప్రయాణం 1980వ దశకంలో మొదలైనప్పటికీ బిఆర్ చోప్రా దర్శకత్వంలో 1988లో వచ్చిన టీవీ సీరియల్ మహాభారత్ ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో ధీరోదాత్తుడైన దానవీర శూరకర్ణ పాత్రలో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ధీర్. ఈ పాత్రతో ఆయన ప్రజాదరణ ఎంతగా పెరిగిందంటే పాఠశాల చరిత్ర పుస్తకాల్లో కర్ణుడి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఫోటోనే ఉపయోగించేవారని, తన కోసం అభిమానులు ఆలయాలు కూడా నిర్మించారని ఆయన ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. మహాభారతంలో తన పాత్రకు లభించిన గౌరవం దృష్ట్యా తర్వాత వచ్చిన ఇతర మహాభారత్ వర్షన్లలో నటించే అవకాశాలను ఆయన సున్నితంగా తిరస్కరించారు. మహాభారత్తో పాటు పంకజ్ ధీర్ టెలివిజన్ రంగంలో విస్తృతమైన పాత్రలు పోషించారు. ఆయన నటించిన ప్రసిద్ధ టీవీ షోలలో ఫ్యాంటసీ డ్రామా చంద్రకాంత కీలకం. అందులో శివదత్ రాజు పాత్రలో మెరిశారు ధీర్. అలాగే ది గ్రేట్ మరాఠా, యుగ్ బాదో బహు, ససురాల్ సిమార్కా, రాజాకి ఆయేగి బారాత్ లాంటి సీరియల్స్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 1981లో పూనం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత సడక్, సనం బేవఫా, ఆషిక్ అవారా లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో పంకజ్ ధీర్ బాలీవుడ్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 1990లు, 2000లో ఆయన బిజీ నటుడిగా కొనసాగారు. సల్మాన్ ఖాన్తో తుమ్కో నా బోల్ పాయేంగే, షారుఖ్ ఖాన్తో బాద్షా, బాబీ డియోల్తో సోల్జర్, అక్షయ్ కుమార్తో అందాజ్, అజయ్ దేవ్గన్తో జమీన్, టార్జాన్ ది వండర్ కార్ లాంటి సెన్సేషనల్ సినిమాల్లో నటించారు పంకజ్ ధీర్. నటుడిగానే కాకుండా 2014లో మై ఫాదర్ గాడ్ ఫాదర్ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. పంకజ్ ధీర్ మరణం భారతీయ సినిమాకు, టెలివిజన్కు తీరని లోటు. ఆయన పోషించిన కర్ణుడి పాత్ర ద్వారా ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటారు.